హలో ఫ్రెండ్స్, నేను మీ ఫనీ. సో ఫ్రెండ్స్, ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక చిన్న అప్డేట్ ఇద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అదేమిటంటే మనకి బీటెక్లో ఉన్న బ్రాంచెస్ ప్రతిదాని మీద నేను ఒక సపరేట్ వీడియో చేయడం జరిగింది. ఈసీఈ, మెకానికల్, సివిల్, కెమికల్ ఇంజనీరింగ్ అలానే ఐటీ జాబ్స్కి, కోర్ జాబ్స్కి ఉన్న డిఫరెన్స్ అనే దాని మీద క్లియర్గా వీడియోస్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. కానీ అప్లోడ్ చేయడానికి చిన్న ఇష్యూ రావడం వల్ల ఒకదాని తర్వాత ఒకటి అప్లోడ్ చేస్తాను. మీరు నా లాస్ట్ వీడియో చూసినట్లయితే సిఎస్సికి, ఐటీకి ఉన్నటువంటి డిఫరెన్స్ గురించి చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. సో ఈరోజు ఈ వీడియోలో వచ్చేసరికి మనకి సిఎస్సిలో ఏవైతే స్పెషలైజ్డ్ బ్రాంచెస్ ఉన్నాయో వాటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఈ బ్రాంచ్లో చదవడం వల్ల మనకి జాబ్స్ ఎలా ఉంటాయి, వాటిలో ఏ సబ్జెక్ట్స్ మనం చదువుతాము, తర్వాత మనకి శాలరీస్ ఎలా ఉంటాయి అనే పాయింట్స్ మీద క్లియర్గా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. సో వీడియోలోకి వెళ్ళిపోయి ముందు అందరికీ ఇంకో చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఏంటంటే వీడియో అనేది కొంచెం లెంతీగా ఉంటుంది. బ్రో నాకు మొత్తం వద్దు, నా కావాల్సిన బ్రాంచ్ గురించి చెప్పండి అంటే కనుక డేటా సైన్స్కి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, అలానే సిఎస్కి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, అలానే ఐఓటీకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందని డిస్క్రిప్షన్లో టైం ఇస్తాను ఫ్రెండ్స్. ఆ టైం వరకు వీడియోని స్కిప్ చేసి మీకు కావాల్సిన వీడియోని చూడండి. సో ఈరోజు ఈ వీడియోలో ఈ బ్రాంచెస్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఎవరికైనా ఇష్టం లేకపోతే ఈ వీడియోని ఇక్కడ స్కిప్ చేసేయండి. అలానే మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ బ్రాంచెస్ గురించి క్లియర్గా తెలుసుకునే ముందు ఒకసారి మనకి ఈ బ్రాంచెస్ అసలు ఎందుకు వచ్చినాయి అనే విషయం కూడా మనం తెలుసుకోవాలి. ఏదైనా ఒక విషయం గురించి మనం తెలుసుకునే ముందు అవి మార్కెట్లోకి ఎందుకు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అనేది దాని మీద తెలుసుకోవడం ఎంతైనా ఉపయోగకరమని అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనకి ఆల్రెడీ సిఎస్సి, ఐటీ బ్రాంచ్లు రెండు మనకి మార్కెట్లో బాగా రన్నింగ్లో ఉన్నాయి. అయితే ఈ స్పెషలైజ్డ్ బ్రాంచెస్ తేవడం వల్ల ఉపయోగం ఏమిటంటే బేసిక్గా మనకి సిఎస్సికి ఉన్నటువంటి క్రేజ్ వేరే బ్రాంచ్కి లేదు ఫ్రెండ్స్, మనకి బీటెక్లో ఉన్న వాటిల్లో. సో సిఎస్సి చదివిన దాకా మనకి బయటకు వచ్చిన దాకా ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో కానీ, కార్పొరేట్ కంపెనీస్లో కానీ మంచి మంచి జాబ్స్ ఆఫర్ చేయడం జరుగుతుంది. అయితే బీటెక్లో ఉన్నటువంటి కాలేజ్లో సీట్స్ అనేవి యాజ్ పర్ ద ఏఐసిటి నామ్స్ ప్రకారం లిమిటెడ్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఉండాలి. అలా కాకుండా మన అటానమస్ కాలేజ్కి వెళ్తే కనుక యాజ్ పర్ దే నామ్స్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు. అయితే సిఎస్సిలో ఎక్కువ మంది చదవడానికి మొగ్గు చూపిస్తున్నారు కాబట్టి వీటి మీద ఇంకో కొత్త బ్రాంచ్ క్రియేట్ చేయాలని చెప్పి ఒక కమర్షియల్ పర్పస్లో ఐటీ అనే బ్రాంచ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. బట్ అది అంతగా క్లిక్ కాలేదు. అయితే ప్రజెంట్ ఉన్న మార్కెట్ ట్రెండ్స్ని బేస్ చేసుకొని మన విద్యా విధానంలో కూడా కొంతవరకు మార్పులు చోటు చేసుకుని అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ 4 బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో వీటిల్లో కూడా ఆల్మోస్ట్ మనకి సిఎస్సిలో ఉన్న సబ్జెక్ట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. కాకపోతే ఏంటంటే కొన్ని పేపర్స్ ఆల్మోస్ట్ ఒక 4 to 5 పేపర్స్ 4 ఇయర్స్ మీద మారుతాయి. అవి ఎందుకు క్లియర్గా చూద్దాం. ఇక్కడ మనం మొదటగా చెప్పుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే నథింగ్ బట్ కృత్రిమ మేధస్సు అంటాము తెలుగులో చెప్పుకున్నట్లయితే. సో ఏంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనుకుంటే కనుక బేసిక్గా మనం మనిషి ఆలోచించే మన ఆలోచన పరిజ్ఞానాన్ని ఒక మిషన్ ఆలోచించగలిగితే ఎలా ఉంటుంది అనే పాయింట్ మీద ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే కాన్సెప్ట్ మనకి వెలుగులోకి వచ్చింది ఫ్రెండ్స్. బేసిక్గా మనకి ఏంటంటే ఒక్కొక్క ఆలోచన పరిజ్ఞానం అనేది వాళ్ళ యొక్క ఐక్యూ లెవెల్స్ని బేస్ చేసుకుని ఉంటుంది. ఇప్పుడు ఎవరైతే బాగా టాపర్గా ఉన్నారో వాళ్ళ యొక్క ఐక్యూ లెవెల్ని ఒక మిషన్కి మనం ఫీడ్ చేస్తే అది ఎలా వర్క్ అవుతుంది అనేది ఈ కాన్సెప్టు. అయితే ఇక్కడ ఏఐ గురించి మాట్లాడుతున్నాం, మనం ఇంకో టర్మ్ కూడా మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. అదేంటంటే మిషన్ లెర్నింగ్, ఎంఎల్ అంటారు. మిషన్ లెర్నింగ్ అంటే నథింగ్ బట్ మనకి ఏదైతే మనం చేసే పనిని ఒక మిషన్ చేత చేయిస్తామో దాన్ని మిషన్ ఆటోమేషన్ అంటాము. అయితే ఈ ఆటోమేషన్ చేసే విధానంలో ఆ మిషన్ అనేది మనం ఎలా అయితే ఆలోచించి చేయగలుగుతామో అలానే చేయగలిగితే దాన్ని మిషన్ లెర్నింగ్ అంటాము. అంటే మనము దాన్ని ఫీడ్ చేస్తాము. ఎట్లా అంటే ఇలాంటి సిచ్యువేషన్లో నువ్వు ఇలా పని చేయాలి, ఇలాంటి సిచ్యువేషన్లో ఎలా పని చేయాలని బేసిక్గా ఒక మిషన్కి మనం ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తే ఆ ఇన్స్ట్రక్షన్ బేస్ చేసుకుని ఆ మిషన్ పనిచేస్తుంది. అలా కాకుండా సారం అది పనిచేయాలనుకుంటే యాజ్ పర్ ద కండిషన్ బేస్గా అది పనిచేయాలనుకుంటే కనుక దానికి కొంచెం ఇంటెలిజెన్స్ కావాలి. దాన్ని మనం ఆర్టిఫిషియల్ ఏఐలో కవర్ చేస్తాము. సో బేసిక్గా మనకి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ టర్మ్స్ అనేవి ఒకదానికొకటి ముడిపడి ఉంటాయి ఫ్రెండ్స్. సో ఎవరైతే ఈ బ్రాంచెస్ చూస్ చేసుకుంటున్నారో వాళ్ళందరికీ ఒక చిన్న అప్డేట్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇవి లేటెస్ట్ బ్రాంచెస్ కాబట్టి మార్కెట్లో వీటి మీద ట్రైన్ అయినటువంటి ఫ్యాకల్టీ అనే వాళ్ళు ఆ రెస్పెక్టివ్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఉంటారా అంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు ఫ్రెండ్స్. మనం అయితే వాళ్ళని బ్లేమ్ చేయలేము. ఎందుకంటే వాళ్ళు బ్రాంచ్ ఇంట్రడ్యూస్ చేసినాక ప్రాపర్గా ఫ్యాకల్టీని పెట్టడం వాళ్ళ యొక్క ధర్మం. బట్ వాళ్ళు ప్రాపర్గా ఫ్యాకల్టీ అంటే ట్రైన్డ్ ఫ్యాకల్టీ లేకపోతే మనకి దాని సబ్జెక్ట్ మీద ఇన్డెప్త్ గ్రిప్ రాదు. బేసిక్గా సిఎస్సికి వీళ్ళకి కంపేర్ చేస్తే బేసిక్గా ఈ స్పెషలైజ్డ్ కోర్స్ మీద ఉన్నటువంటి 4-5 పేపర్స్ మాత్రమే తేడా ఉంటాయి. సో వాటిని టీచ్ చేసేయడం కూడా స్పెషలైజ్డ్ ఫ్యాకల్టీ లేకపోతే మీరే చదువుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అందుకని మీరైతే బిగా ప్రిపేర్ అయ్యి ఉండండి. ఓకే, వాళ్ళు చెప్పకపోయినా నేను చదువుకోగలనని. టెక్స్ట్ బుక్ రీడింగ్ మోర్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అందుకని మీరే చదువుకొని మీరే ఆన్లైన్లో ఇప్పుడు దొరకందంటే ఏం లేదు, ఆన్లైన్లో వెతుక్కొని మీరు చదువుకున్నట్టుగా సెల్ఫ్ లెర్నింగ్ని ప్రాక్టీస్ చేసుకోండి. ఇంకా స్పూన్ ఫీడింగ్ని వదిలేయండి ఫ్రెండ్స్. దానికి తోడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో చేరే వాళ్ళు బేసిక్గా మనకి అల్గారిథమ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అల్గారిథమ్స్ ఎలా యూజ్ చేసుకోవాలో చూసుకోవాలి. బేసిక్గా మనం రాయాల్సిన అవసరం లేదు. ఎగ్జిస్టింగ్ మోడల్స్ ఉంటాయి. ఆ మోడల్స్ని బేస్ చేసుకొని మనం ఎంఎల్ అంటే మిషన్ లెర్నింగ్ని ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు, దానిలో ఆ ఏఐని ఎలా ఫీడ్ చేయొచ్చు అనే వాటి మీద మనం చదువుకోవాల్సి ఉంటుంది. అంత కష్టమేమి ఉండదు కానీ ఫ్రెండ్స్, కాకపోతే కొంచెం మ్యాథమెటికల్ నాలెడ్జ్ ఉంటే అది చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. ఇదైతే మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ నేను చెప్పదలుచుకుంది.
అయితే చాలామందికి డౌట్ ఉండొచ్చు ఫ్రెండ్స్. ఈ ఏఐ అంటున్నారు. ఈ ఏఐని ప్రెజెంట్ ఉన్న రియల్ టైమ్ సినారియోస్‌లో ఎక్కడ వాడుతున్నారు అని అడగొచ్చు. సో, దానికో చిన్న శాంపిల్ ఎగ్జాంపుల్ చెప్పుకుంటే మనకి చాలామంది చూస్తూనే ఉంటారు. చాలామందికి ఫోన్ యూసేజ్ ఉండే ఉంటది. ఏందంటే చాట్ బాట్స్ అనే పేరు వినే ఉంటారు మీరు. చాట్ బాట్ అంటే మనిషికి బదులుగా అటుపక్క సిస్టమ్ అనే వాళ్ళు కూర్చొని వాళ్ళు మన ఇచ్చిన రిక్వెస్ట్‌కి ఆన్సర్ చేస్తూ ఉంటారు. వీటిని చాట్ బాట్స్ అంటారు. ఇవి ఎలా వర్క్ అవుతాయి అనే ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ మనం ఫోన్‌కి రీచార్జ్ చేసుకుంటున్నాం అనుకోండి ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా డెబిట్ కార్డ్ నుంచి ట్రాన్సాక్షన్ చేసినట్లయితే మన ట్రాన్సాక్షన్‌లో డబ్బులు కట్ అయినట్టు కనపడతాయి. కానీ మనకి అకౌంట్‌లో టాక్ టైమ్ కనపడదు. సో, అలాంటప్పుడు మనం కస్టమర్ కేర్‌కి కాల్ చేసి ఇలా చెప్తాము. మాకు ఇలా ప్రాబ్లమ్ ఉందని చెప్తే అటు పక్కన ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఆ ప్రాబ్లమ్‌ని అర్థం చేసుకొని ఎక్కడ ఎక్కడ ఇష్యూ అనేది ఉందనేది ఐడెంటిఫై చేసి ఆ ప్రాబ్లమ్‌ని రిసాల్వ్ చేయడం జరుగుతుంది. ఇదే విధంగా చాట్ బాట్స్ అంటే కృత్రిమ కస్టమర్ కేర్‌లనమాట. దాంట్లో ఏందంటే మనం లాగిన్ అయిన దాకా మనకు కావాల్సిన రిక్వెస్ట్ ఏందో అని చెప్తే అది ఆ రిక్వెస్ట్‌ని బేస్ చేసుకొని ప్రాపర్‌గా అనాలిసిస్ చేసి మన రిక్వెస్ట్‌కి సొల్యూషన్ అని చెప్తుంది. సో, బేసిక్‌గా చాట్ బాట్‌లో మనం ప్రీ డిఫైన్డ్ క్వెషన్స్ అనేవి ఫీడ్ చేసి ఉంచుతాం ఫ్రెండ్స్. దీన్ని మనకి మిషన్ లెర్నింగ్ అంటాము. సో, మిషన్ ఎలా వర్క్ అవ్వాలని చెప్పేదాన్ని ఇక్కడ మిషన్ లెర్నింగ్‌లో పెడతాము. అలానే దీనిలో ఏఐతో కాంబినేషన్‌లో ఉంటుంది. సో, మనం ఇచ్చిన రిక్వెస్ట్‌ని బేస్ చేసుకొని మనం హలో ఇస్తే అది కూడా హలో అని రిప్లై ఇస్తుంది. మనకి ఈ క్వెషన్ కావాలనేసి మీ క్వెషన్ ఫాలోయింగ్ లిస్ట్ ఆఫ్ క్వెషన్స్‌లో ఎక్కడైనా ఉందా అని మనకి 4, 5 క్వెషన్స్ ఇస్తుంది. దానిలో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇట్లా మనం అంటే ఈ ప్రాసెస్‌లో మనం మాన్యువల్ ఇంటర్వెన్షన్ అనేది కంప్లీట్‌గా రిమూవ్ చేసేసి కంప్లీట్‌గా సిస్టమ్ అనేది ప్రాసెస్ చేయడానికి మనం రూపొందిస్తున్నాం ఫ్రెండ్స్. సో, ఏఐకి మరో ఎగ్జాంపుల్ చెప్పుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనకి ఐఫోన్‌లో ఎర్లియర్‌గా ఈ ఫీచర్ ఉండేది. స్పీచ్ రికగ్నిషన్ అని చెప్పి. తర్వాత ఇప్పుడు ప్రెజెంట్ అన్ని ఫోన్స్‌లో దాన్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. సో, ఐఫోన్‌లో అయితే గనక మనకి సిరి అనే ఒక యాప్ ఉంటుంది ఫ్రెండ్స్. అది సిరి అంటే ఒక నథింగ్ బట్ ఒక యాప్ నేమ్ అనమాట. ఆ యాప్‌లో ఏందంటే అది మన యొక్క వాయిస్ రికగ్నిషన్ బేస్ చేసుకొని మనకి ఏం రిక్వెస్ట్ ఇచ్చామో దాన్ని బేస్ చేసుకొని అవుట్‌పుట్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. సో, బేసిక్‌గా వచ్చేసరికి స్పీచ్ రికగ్నిషన్ ఎలా వర్క్ అవుతుందంటే గనక, మనము ఏదైతే స్పీచ్ అనేది దానికి ఇన్‌పుట్‌గా ఇస్తామో, ఆ స్పీచ్ అనే దాన్ని అది డీకోడ్ చేసుకొని, ఆ డీకోడెడ్ వాల్యూని ప్రాసెస్ చేసుకొని, ఆ ప్రాసెస్‌కి రెస్పెక్టివ్ అవుట్‌పుట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం వాయిస్‌లో మనం మాట్లాడేటప్పుడు వాయిస్ యొక్క మోడ్యులేషన్ ఉంటుంది. అంటే థాంక్ యూ అని చెప్పొచ్చు, థాంక్స్ అని చెప్పొచ్చు. ఇలా మన ఒక వాయిస్ యొక్క మోడ్యులేషన్ బేస్ చేసుకొని అది రెస్పెక్టివ్‌గా వేలో డీకోడ్ చేసుకొని దాన్ని ఇంగ్లీష్ యొక్క అంటే దాని రెస్పెక్టివ్ లాంగ్వేజ్‌లో కన్వర్ట్ చేసుకుంటుంది. బేసిక్‌గా మనం ఇంగ్లీష్‌లో చూడొచ్చు. మనం గూగుల్ ఓపెన్ చేసి గూగుల్‌లో ఏదైనా టైప్ చేయాలంటే గనక హే కెన్ యూ ప్లీజ్ ఓపెన్ వాట్సాప్ అని ఓపెన్ చేస్తే గనక వాట్సాప్ వెబ్ అని చెప్తే గనక గూగుల్‌లో అది రెస్పెక్టివ్ వర్డ్స్‌ని టైప్ చేయడం జరుగుతుంది. ఇది వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్‌గా చెప్పుకోవచ్చు ఏఐతో. అలానే నెక్స్ట్ వచ్చేసరికి ఏఐలో ఉన్నటువంటి జాబ్స్ ఏంది, దాని యొక్క స్కిల్స్ ఏం కావాలి, మెయిన్ స్కిల్స్ అనేవి వాటి గురించి మాట్లాడుకుంటే ఫ్రెండ్స్ మనకొచ్చేసరికి బేసిక్‌గా మ్యాథమెటిక్స్ అండ్ అనాలిసిస్ వచ్చేసరికి ప్రైమరీ స్కిల్‌గా చెప్పుకోవచ్చు దీనికి. అలానే అల్గారిథం ఇందాక చెప్పాను కదా ఫ్రెండ్స్, అల్గారిథమ్స్ మీద బేసిక్ నాలెడ్జ్ అనేది ఉండాలి. ఎందుకంటే మన అల్గారిథమ్స్ రాయాల్సిన అవసరం లేదు. కాకపోతే ఉన్న అల్గారిథం ఎలా వర్క్ చేయాలి, దాన్ని ఆహ్, అన్ ఏ ప్రాసెస్‌లో ఎక్కడ యూజ్ చేసుకోవాలనే బేసిక్ నాలెడ్జ్ అనేది మనకు ఉండాలి. అలానే ప్రిడిక్టివ్ మోడలింగ్ అంటారు. అంటే నెక్స్ట్ ఫ్యూచర్‌లో ఎలా జరుగుతుందని చెప్పి ఒక ప్రిడిక్టివ్ మోడలింగ్ కూడా మనం తెలుసుకొని ఉండాలి. అలానే దీనికి జాబ్స్ రోల్స్ వచ్చేసరికి ఏఐ ఆర్కిటెక్ట్ అంటారు. అలానే ఏఐ రీసెర్చర్ అంటారు. లేదంటే మన మిషన్ లెర్నింగ్ ఉంది కాబట్టి ఎంఎల్ ఇంజినీర్ కూడా అంటారు. వీటికి మార్కెట్‌లో అయితే ఫుల్ డిమాండ్ ఉంది ఫ్రెండ్స్ ప్రెజెంట్ ఉన్న మార్కెట్‌లో. సో, ఇదైతే ఏఐ ఫ్రెండ్స్. ఇక సెకండ్ వన్ వచ్చేసరికి డేటా సైన్స్. డేటా సైన్స్ అంటే ఏంటి? దీంట్లో జాబ్స్ రోల్స్ అనేవి ఎలా ఉంటాయి? జాబ్ చేసే వాళ్ళని ఇక రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయని ఇప్పుడు చూసేద్దాం. సో, ఇక్కడ డేటా సైన్స్ గురించి మాట్లాడుకుంటే ఫ్రెండ్స్ ఇది కూడా వన్ ఆఫ్ ద టాప్ లీడింగ్ టెక్నాలజీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే డేటా సైన్స్ మీద ఉన్నటువంటి ఆపర్చునిటీస్ ఎన్నైతే ఉన్నాయో దాని తగ్గ ప్యాకేజెస్ కూడా అంతే లెవెల్‌లో ఉన్నాయి. సో, ప్యాకేజెస్ అనేవి చాలా హై లెవెల్‌లో ఉంటాయి ఫ్రెండ్స్. ఇది డేటా సైన్స్ మీద ఎవరైతే జాబ్స్ చేస్తున్నారో వాళ్ళకి. సో, బేసిక్‌గా డేటా సైన్స్ గురించి మాట్లాడుకుంటే ఫ్రెండ్స్ ఇదేంటంటే మనకి ఎగ్జిస్టింగ్‌గా మన దగ్గర ఉన్నటువంటి డేటాను బేస్ చేసుకొని దాన్ని ప్రాసెస్ చేసి దాని ద్వారా మనం ఏ డెసిషన్ తీసుకోవాలని చెప్పేది ఈ డేటా సైన్స్ అంటారు. బేసిక్‌గా ఈ డేటా సైన్స్ నథింగ్ బట్ డేటా మైనింగ్ అని కూడా అంటారు. అంటే ఉన్న డేటాని తవ్వి దాని లోపల మనకి యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ ఏవైతే ఉందో దాన్ని బయటికి తీయడాన్ని డేటా మైనింగ్ అంటారు. ఈ వన్ ఆఫ్ ద సబ్ కాన్సెప్ట్స్ చెప్పుకోవచ్చు వీటిలో. సో, బేసిక్‌గా డేటా సైన్స్ వచ్చేసరికి మనకి బిజినెస్‌లో ఎక్కువ యూజ్ చేస్తుంటారు ఫ్రెండ్స్. అంటే బిజినెస్ యొక్క ప్రాసెస్ ఎలా ఉంది? అంటే వాళ్ళ యొక్క కరెంట్ సేల్స్ అనేది కరెంట్ ఇయర్‌లో ఎలా నడుస్తున్నాయి? అలానే పాస్ట్ ఇయర్ అంటే పాత ఇయర్‌లో ఎలా నడిచింది? అలానే ఫ్యూచర్ ఇయర్‌లో ఎలా ఉండబోతుందని చెప్పడానికి వాళ్ళకు ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ సేల్స్ డేటాని గానీ, కస్టమర్ డేటాని గానీ తీసుకొని దాని మీద ప్రాసెసింగ్ చేయడం జరుగుతుంది. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ. సో, ఇక్కడ ఎవరైతే డేటా సైంటిస్ట్ ఉన్నారో వాళ్ళు ఆ బిజినెస్ యొక్క డేటాని అంటే ఎగ్జిస్టింగ్ డేటాని తీసుకొని అది స్ట్రక్చర్డ్ డేటా అవ్వచ్చు, అన్‌స్ట్రక్చర్డ్ డేటా అవ్వచ్చు. అంటే బండిల్స్ ఆఫ్ డేటా ఏదైతే ఉందో దాని మీద అనాలిసిస్ అనేది చేసి ఆ అనాలిసిస్‌లో ఓకే. మీకు కరెంట్ ఇయర్‌లో ఈ సేల్స్ ఇక్కడి దాకా ఉన్నాయి కాబట్టి ఫ్యూచర్ ఇయర్‌లో ఈ మోడల్‌ని మీరు ఇంట్రొడ్యూస్ చేస్తే ఇక్కడి దాకా ఉండొచ్చు అని చెప్పి ఒక ఎస్టిమేషన్స్ వాళ్ళ యొక్క బిజినెస్ అవుట్‌కమ్ ఇట్లా ఉండబోతుందని చెప్పి ఒక ఎక్స్‌పెక్టేషన్స్ ఇస్తారు ఫ్రెండ్స్. అలానే లాస్ట్ ఇయర్‌లో మీకు ఏ ప్రోడక్ట్ వల్ల మీకు లాభం వచ్చింది, ఏ ప్రోడక్ట్ వల్ల మీకు నష్టం వచ్చింది అనేవి క్లియర్‌గా వాళ్ళకి ఒక గ్రాఫికల్ వేలో క్లియర్‌గా కళ్ళకి కట్టినట్టుగా ఒక రిప్రజెంటేషన్ వేలో చూపిస్తారు. బేసిక్‌గా డేటా సైంటిస్ట్ యొక్క రోల్ ఇలా ఉంటుంది ఫ్రెండ్స్.
అయితే ఇక్కడ డేటా సైంటిస్ట్ వచ్చేసరికి మనకి ఎగ్జిస్టింగ్ డేటా మీద కొన్ని పారామీటర్స్‌ని బేస్ చేసుకొని, కొన్ని అల్గారిథమ్స్‌ని యూజ్ చేసుకొని వాళ్ళు డేటాని ప్రాసెస్ చేసి దాని యొక్క అవుట్‌కమ్‌ని వాళ్ళ క్లయింట్స్‌కి అప్డేట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో, ఇక్కడ ఈ ఏ అవుట్‌కమ్ అనేది వాళ్ళు రిప్రజెంట్ చేస్తున్నారనేది వాళ్ళు యూజ్ చేసిన డేటా మోడల్‌ని బేస్ చేసుకొని ఉంటుంది. సో, ఈ మోడల్స్ ఇవన్నీ అర్థం కావాలంటే కొంచెం మనకి మ్యాథమెటికల్ నాలెడ్జ్ ఉండడం ఎంతైనా ఉత్తమం ఫ్రెండ్స్ దీంట్లో. అలానే కొంచెం స్టాటిస్టికల్ బ్యాక్‌గ్రౌండ్ ఉంటే అది ఇంకా హెల్ప్‌ఫుల్ అవుతుంది. ఎందుకంటే డేటా అనాలిసిస్‌లో స్టాటిస్టిక్స్ రోల్స్ అనేది చాలా వైటల్ రోల్‌గా చెప్పుకోవచ్చు మనం ఇక్కడ. బేసిక్‌గా డేటా సైంటిస్ట్‌లు ఎక్కువ ప్రిడిక్టివ్ మోడలింగ్ ఫాలో అవుతుంటారు ఫ్రెండ్స్. ప్రిడిక్టివ్ మోడలింగ్ అంటే ప్రెజెంట్ నేను ఒక కంపెనీ ఉన్నట్లయితే ఆ కంపెనీలో కొత్త ప్రోడక్ట్‌ని ఏదైనా స్టార్ట్ చేయాలంటే దానికి సేల్స్ ఎలా ఉండబోతున్నాయి అని చెప్పి ఎగ్జిస్టింగ్ డేటాని వాళ్ళు బేస్ చేసుకొని ఒక మోడలింగ్ అల్గారిథమ్‌ని ఫాలో అయ్యి ఒక రెస్పాన్స్ ఇస్తారు ఫ్రెండ్స్. సో, ఆ రెస్పాన్స్‌ని బేస్ చేసుకొని ఇది మార్కెట్‌లో రన్ అవుతుందా లేదా అని కూడా ఒక అనాలిసిస్‌లోకి రావచ్చు మనం. సో, బేసిక్‌గా మనకి డేటా సైంటిస్ట్ అవ్వాలంటే మార్కెట్‌లో చాలా టెక్నాలజీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. కాకపోతే బేసిక్‌గా ఉన్న టెక్నాలజీస్ మార్కెట్‌లో ఎక్కువ హై లెవెల్‌లో ఉన్న టెక్నాలజీస్ వచ్చేసరికి మనకి పైథాన్ అనేది టాప్ ప్లేస్‌లో ఉంటుంది. సో, పైథాన్ తర్వాత మనకి ఆర్ లాంగ్వేజ్, అలాగే ఎస్‌క్యూఎల్, హడూప్, జావా, అలాగే మెట్లాబ్, తర్వాత స్పార్క్ ఇలా చాలా బిగ్ డేటా టెక్నాలజీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో, మన యొక్క క్యాపబిలిటీని బేస్ చేసుకొని మనం టెక్నాలజీ నేర్చుకొని ఆ టెక్నాలజీ స్పెసిఫిక్‌గా మనం ఫార్వర్డ్ అయినట్లయితే డేటా సైంటిస్ట్ అవ్వచ్చు. యాస్ వెల్ యాస్ మన కాలేజ్ స్టడీస్‌తో పాటు. అలాగే ఇక్కడ వీటిలో డేటా సైన్స్‌లో వచ్చేటువంటి జాబ్స్ ఎలా ఉంటాయి? జాబ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయి అంటే గనక బేసిక్‌గా ఇక్కడ డేటా సైంటిస్ట్‌లో వచ్చేసరికి జాబ్‌లో ఫస్ట్ రోల్ వచ్చేసరికి మనం డేటా సైంటిస్ట్ అనుకోవచ్చు ఫ్రెండ్స్. అలానే దీన్ని డేటా అనలిస్ట్ అని కూడా అంటారు. ఇంకొకటి వచ్చేసరికి ఇన్ఫర్మేషన్ సైంటిస్ట్ అంటారు. తర్వాత వచ్చేసరికి బిజినెస్ ఇంటెలిజెన్స్ అనలిస్ట్ అంటారు. బేసిక్‌గా ఈ బిజినెస్ ఇంటెలిజెన్స్ అనలిస్ట్ అంటే గనక ఎవరైతే మనకి బిజినెస్‌కి హెల్ప్‌ఫుల్ అవుతూ ఉంటారో ఇందాక చెప్పాను కదా ఎగ్జాంపుల్స్ నేను ఇలా సేల్స్ చెక్ చేయడానికి వీటికి వాటికొచ్చేసరికి బేసిక్‌గా బిజినెస్ ఇంటెలిజెంట్ అనలిస్ట్ అనే ఆ రోల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇవి కంపెనీ టు కంపెనీ వేరే అవుతుంటాయి రోల్స్ అనేవి. సో, ఇదైతే డేటా సైంటిస్ట్ గురించి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసరికి సైబర్ సెక్యూరిటీ అంటారు. దీన్ని ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అని కూడా అంటారు. బేసిక్‌గా ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ కూడా మనకి మేజర్‌గా మార్కెట్‌లో లీడ్ అవుతుంది. సో, దాని గురించి చూసేద్దాం. సో, బేసిక్‌గా ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీని మనం సైబర్ సెక్యూరిటీ కూడా అంటాం ఫ్రెండ్స్. మార్కెట్‌లో టెక్నాలజీ గ్రో అవుతున్న కొద్దీ దాంతో పాటుగా దానిలో ఉన్నటువంటి లొసుగులు కూడా బయటకొస్తున్నాయి. ఏంటంటే ఒక వెబ్ అప్లికేషన్‌లో మనం ఏదైనా డేటా అనేది సేవ్ చేసి పెట్టినట్టయితే ఆ డేటా అనేది మిగతా వాళ్ళకి ఎవరికీ తెలియకుండా చాలా సేఫ్‌గా ఉంచాలి. అలా కాకుండా వాళ్ళ యొక్క డేటాని వాళ్ళు తెలియకుండా మనం తీసుకున్నట్లయితే దాన్ని నథింగ్ బట్ హ్యాకింగ్ అంటాము. సో, ఇలా హ్యాకింగ్‌కి పాల్పడుతుంటే మన డేటా అనేది పక్కనోళ్ళకి వెళ్ళకుండా ప్రతి కంపెనీ వాళ్ళు ఎవరైతే డేటా మీద మేనేజ్ చేస్తుంటారో వాళ్ళు ఎథికల్ హ్యాకర్స్‌ని కూడా మెయింటైన్ చేస్తుంటారు ఫ్రెండ్స్. సో, బేసిక్‌గా ఎథికల్ హ్యాకర్ కిందకొచ్చేసరికి ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ కింద ట్రైనింగ్ అయినోళ్ళు ఉంటారు. సో, బేసిక్‌గా ఎవరైతే సైబర్ సెక్యూరిటీ మీద ఇంజినీరింగ్ కంప్లీట్ చేస్తారో వాళ్ళు నెక్స్ట్ కంపెనీలోకి వెళ్ళిపోయిన దాకా వాళ్ళు చేయాల్సిన మెయిన్ మోటో ఏందంటే ఫ్రెండ్స్ మనకి అప్లికేషన్‌లో ఉన్నటువంటి వల్నరబుల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటినన్నిటిని ఐడెంటిఫై చేసి అంటే హ్యాకర్ అనే వాళ్ళు దాన్ని హ్యాక్ చేసే బిఫోరే వీళ్ళు కొన్ని సెక్యూరిటీ మెజర్స్ అనేవి ఫాలో చేసి ఆ అప్లికేషన్‌ని వల్నరబుల్ ఫ్రీ ఇష్యూగా అప్లికేషన్‌గా డిజైన్ చేయడమే వీళ్ళ యొక్క మెయిన్ మోటో. సో, అందుకని వీళ్ళకి కూడా మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు సైబర్ వార్ అనే వర్డ్‌ని వినే ఉంటారు ఫ్రెండ్స్. ఒకసారి వినకపోయినట్టయితే ఒకసారి గూగుల్‌లో సైబర్ వార్ అంటే ఏందని ఒకసారి గూగుల్‌లో చెక్ చేయండి. బేసిక్‌గా ఏంటంటే ఒకప్పటిలాగా గన్నులు, బాంబులేసుకొని కాల్చుకోవడాలు, నరుక్కోవడాలు లేవు ఫ్రెండ్స్ ఇప్పుడు. అంతా ఏందంటే అంతా సాఫ్ట్‌వేర్ యుగం కాబట్టి అందరూ దానికి తగ్గట్టుగానే వాళ్ళకి వచ్చిన విధంగా వాళ్ళు వార్‌ని చేస్తున్నారు. బేసిక్‌గా మనం చూసినట్లయితే మన యొక్క ఇండియన్ గవర్నమెంట్ వెబ్‌సైట్స్‌ని కూడా కొంతమంది చైనీస్ వాళ్ళు హ్యాక్ చేసి ఉన్నారు. సో, దాన్ని మనోళ్ళు మన ఎథికల్ హ్యాకర్స్ అనే వాళ్ళు దాన్ని ప్రాపర్‌గా సెక్యూర్ చేస్తారు. కాకపోతే సో, అందుకని సైబర్ సెక్యూరిటీ కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రోల్ ఫ్రెండ్స్. యాజ్ ఆఫ్ నౌ ఈ మార్కెట్‌లో కూడా చాలా ట్రెండింగ్‌గా నడుస్తుంది ఇది. అయితే సైబర్ సెక్యూరిటీతో పాటు నెట్వర్క్ సెక్యూరిటీ కూడా దీంట్లో వన్ ఆఫ్ ద టర్మ్‌గా చెప్పుకోవచ్చు. నెట్వర్క్ సెక్యూరిటీ ఏందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటిదాకా మనం డేటాని ఎలా హ్యాండిల్ చేయాలని చెప్పాం కదా! అలానే ఇప్పుడు మన నెట్వర్క్ మన ఇంటర్నెట్ ఏదైతే ఉందో దాంట్లోకి ఎవరైనా ఇంట్రూడర్ అనే వాళ్ళు ఎంటర్ అయ్యి మన డేటాని క్యాప్చర్ చేయకుండా నెట్వర్క్‌ని ఎంత సెక్యూర్‌గా మెయింటైన్ చేస్తారనేది నెట్వర్క్ సెక్యూరిటీ కిందకొస్తుంది. ఇది కొంచెం హార్డ్‌వేర్‌గా అని చెప్పుకోవచ్చు. యాజ్ వెల్ యాస్ సాఫ్ట్‌వేర్ కూడా చెప్పుకోవచ్చు. కాకపోతే ఇది నెట్వర్క్ అడ్మిన్‌కి ఇది కూడా వన్ ఆఫ్ ద రూల్‌గా చెప్పుకుంటాం మనం. ఎందుకంటే సెక్యూరిటీ అడ్మిన్‌గా ఉన్నోళ్ళు అన్ని వేస్‌లో వీటిని మన డేటాని ఎలా సెక్యూర్‌గా మెయింటైన్ చేస్తారనేది ఈ సెక్యూరిటీ అడ్మిన్ రోల్ ఉంటుంది ఫ్రెండ్స్. అయితే ఇక్కడికి వచ్చేసరికి వీళ్ళకి జాబ్స్ ప్లస్ వీళ్ళకి కావాల్సిన కీ స్కిల్స్ అనేవి ఎలా ఉంటాయో ఇక్కడ చూద్దాము. ఇక్కడ బేసిక్‌గా వీళ్ళకి క్రిప్టోగ్రఫీ కాన్సెప్ట్ మీద కొంచెం ఐడియా ఉండాలి. క్రిప్టోగ్రఫీ అంటే గనక డేటాని ఎలా సెక్యూర్డ్‌గా మేనేజ్ చేస్తారని దాన్ని క్రిప్టోగ్రఫీ అంటారు. సో, ప్రైవేట్‌కి, పబ్లిక్‌కి అని కొంచెం అల్గారిథమ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. దీంట్లో కొంచెం వచ్చి ఉండాలి. ఇక్కడ కీ స్కిల్స్ చూస్తే మనం బేసిక్‌గా కమ్యూనికేషన్ స్కిల్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తది ఇక్కడ. తర్వాత వచ్చేసరికి థ్రెట్ ఆర్ వల్నరబిలిటీ మేనేజ్మెంట్ అన్నారు. అంటే మనకి ఇష్యూస్‌ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది ఒక కోర్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు సెక్యూరిటీ కంప్లెయింట్స్ అండ్ రెగ్యులేషన్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటున్నారు. అంటే మనకి సెక్యూరిటీని ఎలా మేనేజ్ చేయడానికి కొన్ని కంప్లెయింట్స్ రూల్స్ ఉంటాయి. వాటిని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అలాగే ఇది వీటి మీద చదివిన వాళ్ళకి జాబ్ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయి అంటే గనక వాళ్ళకి బేసిక్‌గా వచ్చేసరికి డేటా సెక్యూరిటీ అనలిస్ట్ గాను, ప్లస్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అనలిస్ట్‌గా, అలాగే నెట్వర్క్ సెక్యూరిటీ అనలిస్ట్‌గా, ఫైనల్‌గా సిస్టమ్ సెక్యూరిటీ అనలిస్ట్‌గా చెప్తున్నాం కదా ఫ్రెండ్స్. ఇయన్నీ ఏంటంటే మనకి డేటాని, నెట్వర్క్‌ని, సిస్టమ్‌ని ఎలా సెక్యూర్ చేస్తారనేది ఈ బేసిక్‌గా సైబర్ సెక్యూరిటీ యొక్క ఇంటెన్షను. సో, దీని మీద ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు జాయిన్
సో మనకి సైబర్ సెక్యూరిటీ తర్వాత నెక్స్ట్ ఉన్న కాన్సెప్ట్ వచ్చేసరికి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటారు ఫ్రెండ్స్. దీన్ని ఐఓటీ అంటారు. బేసిక్‌గా ఐఓటీ ఏంటి? మన ప్రెజెంట్ మార్కెట్‌లో ఎలా ఉంటుంది? దీని జాబ్స్ ఎలా ఉంటాయో చూద్దాం ఇప్పుడు. సో ఇక ఐఓటీ వచ్చేసరికి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటారు ఫ్రెండ్స్. అంటే ఏంది ఈ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే గనక బేసిక్‌గా మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను ఫ్రెండ్స్. బేసిక్‌గా మనకి ఇంటర్నెట్ అంటే అందరికీ చాలామంది తెలిసే ఉంటుంది. బేసిక్‌గా మనం ఇంటర్నెట్‌లో ఏం చేయొచ్చు ఏంది అనేది. సో థింగ్స్ అంటే గనక మన చుట్టూ ఉండే వస్తువులు. అంటే ఇంటర్నెట్‌తో అనుసంధానమైనటువంటి వస్తువులు. వీటినే మనం ప్రెజెంట్ మార్కెట్‌లో చాలామంది విని ఉంటారు స్మార్ట్ హోమ్స్ అని. ఏంటి స్మార్ట్ హోమ్స్ అంటే గనక అంటే ఇంటర్నెట్‌లో అనుసంధానమై ఉండే వస్తువుల్ని బేస్ చేసుకొని మనకి ఐఓటీ అండ్ టెక్నాలజీ రన్ అవుతుంది. అసలు ఏంటి స్మార్ట్ హోమ్స్ అంటే గనక మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ రోజుల్లో మన చేతిలో ఒక ఫోన్ ఉంటే చాలు ఫ్రెండ్స్. అంతా మనకి ఏదైనా ఫోన్‌తో ఆపరేట్ చేయొచ్చు. మీరు ఒకప్పుడు ఆలోచించారా ఎప్పుడైనా మన టీవీని మనం రిమోట్‌తో కాకుండా మన చేతిలో ఉన్న ఫోన్‌తో కూడా ఆపరేట్ చేయొచ్చు అని చెప్పి? నాకు తెలిసైతే చేసుండరు. అట్లానే ఇప్పుడు మనకి టీవీని మనం మన ఫోన్‌తో ఆపరేట్ చేయొచ్చు. ఫ్యాన్‌ని ఆపరేట్ చేయొచ్చు. లైట్‌ని ఆపరేట్ చేయొచ్చు. అలాగే మన ఫ్రిడ్జ్‌ని ఆన్ చేయాలా, ఆఫ్ చేయాలా చూసుకోవచ్చు. అలాగే మన ఏసీని ఆన్ చేయొచ్చు. మన వాషింగ్ మిషన్ ఆన్ చేయొచ్చు. గీజర్‌ని ఆన్ చేయొచ్చు. ఇట్లా మనకి ఏ వస్తువుని చూసినా గానీ మన ఫోన్‌తో ఆపరేట్ చేసుకునే ఒక ఫీజిబిలిటీ వచ్చింది ఫ్రెండ్స్. అంటే ఏంది? ఎలా వచ్చింది ఇదంతా అంటే గనక ఇది మనకి ఐఓటీ వల్లే వచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ ఐఓటీ అంటే ఏంటి? ఇవన్నీ వీటికి ఈ స్మార్ట్ హోమ్‌కి సంబంధం ఏంటి అనేది నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. కొంచెం లాగ్ అవుతుంది వీడియో. కాకపోతే మీకు అర్థమయ్యే విధంగా క్లియర్‌గా చెప్పాలని చెప్పి వీడియోని చేస్తున్నాను. స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్, చూడండి. సో ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పదలుచుకున్నాను ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆఫీస్‌కి వెళ్ళే హడావిడిలో అంటే రేపు పొద్దున మీకు జాబ్ వచ్చేసి మంచి బాగా సెటిల్ అయిపోయిన దాకా ఒక అపార్ట్మెంట్‌లో ఫ్లాట్ తీసుకున్నారు అనుకుందాము. అక్కడ అపార్ట్మెంట్‌లో ఫ్లాట్‌లో మీరేంటంటే గీజర్ ఆన్ చేసుకొని హాట్ వాటర్‌తో వేడివేడిగా స్నానం చేసి మీరు ఆఫీస్‌కి బయలుదేరదాం అనుకున్నారు. అయితే మీరు హడావిడిలో గీజర్ ఆఫ్ చేయకుండా మర్చిపోయి ఆఫీస్‌కి బయలుదేరి వెళ్ళిపోయారు. ఆఫీస్‌కి వెళ్ళిపోయిన దాకా మీకు గుర్తొచ్చింది. అయ్యో! నేను గీజర్ ఆఫ్ చేయలేదు కదా! ఏమవుతుంది? ఒకవేళ పవర్ ఫ్లక్చుయేషన్స్ కానీ లేదంటే షార్ట్ సర్క్యూట్ గాని అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మీరు పక్కనోళ్ళనో ఎదురోళ్ళనో అడిగి మీ తాళాలు మళ్ళీ మీ దగ్గర ఉంటాయి కాబట్టి చాలా ఇబ్బంది పడతారు. ఇది ఈ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ దీన్ని ఏం చేసిందంటే ఫ్రెండ్స్ క్లియర్‌గా మనకి గీజర్‌లో ఒక సెన్సార్ అనేది ఉంటుంది. ఆ సెన్సార్ అనేది మన ఇంటర్నెట్‌కి కనెక్ట్ అయ్యి ఉంటుంది ఫ్రెండ్స్. దానికి ఒక స్పెసిఫిక్‌గా ఒక ఐడీ అనేది ఉంటుంది. సో, ఐడీని మనం మన ఫోన్‌లో ఆపరేట్ చేసుకోవచ్చు. బేసిక్‌గా ఇది ఇంటర్నెట్‌తో కనెక్ట్ అయ్యి ఉంటే గనక మనం మన ఫోన్‌లో ఆఫ్ అనే స్విచ్‌ని అంటే మన గీజర్‌కి సంబంధించిన ఆఫ్ అనే యాప్ ఉంటది. స్పెసిఫిక్ యాప్ ఉంటుంది. ఆ యాప్‌లోకి ఓపెన్ చేసి మన గీజర్‌ని ఆఫ్ అనే స్విచ్ నొక్కడం ద్వారా మన గీజర్ అనేది అంటే మన ఆఫీస్‌లో నుండి మన ఇంట్లో ఉన్న గీజర్‌ని కూడా మనం ఆఫ్ చేసుకోవచ్చు. చూసారు కదా! ఫీజిబిలిటీ అంటే మన ఈ హ్యూమన్ లైఫ్ అనేది ఎంతవరకు వెళ్తుందనేది, అంటే ఎక్కడ ఉన్నవాళ్ళం ఎక్కడి దాకా అప్‌గ్రేడ్ అవుతున్నాము అనేది మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్‌లో చూడొచ్చు. సో, ఎక్కడో ఆఫీస్‌లో ఉన్న మనం ఇంట్లో ఉన్న గీజర్‌ని ఎలా ఆఫ్ చేయగలిగామంటే బికాస్ ఆఫ్ అది ఐఓటీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వల్ల జరుగుతుంది ఫ్రెండ్స్. సో, ఈ ప్రొసీజర్ ఎలా జరుగుతుంది అనేది మీకు చెప్పాను కదా! బేసిక్‌గా మనకి సెన్సార్స్ ఇవన్నీ వర్క్ అవుతుంటాయి. ఈ సెన్సార్స్ అనేవి ఇంటర్నెట్‌కి కనెక్ట్ అయ్యి ఉండడం వల్ల దాని ద్వారా మనం వీటిని ఆపరేట్ చేయగలం. సో, ఈ రెండే కాదు ఫ్రెండ్స్, ఇక చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మనం ఇక్కడ ఇమేజ్‌లో చూడొచ్చు. ఒక లైట్స్‌ని ఆన్ చేయాలన్నా గానీ, టీవీని ఆపరేట్ చేయాలన్నా గానీ, ఇంట్లో ఉన్న సీసీ కెమెరాస్ చూడాలన్నా గానీ, ఫ్లైట్ టికెట్ ఏదైనా బుక్ చేసుకోవాలన్నా గానీ, లేదంటే మన ఆహ్, వాషింగ్ మిషన్ ఆఫ్ చేయాలన్నా గానీ, ప్రింటర్‌లో ప్రింట్ ఇచ్చుకోవాలన్నా గానీ, వీటన్నిటికి అల్టిమేట్‌గా సోర్స్ వచ్చేసరికి ఐఓటీ అని చెప్తాము మనం ప్రెజెంట్ మార్కెట్‌లో. సో, ఈ ఐఓటీ వల్ల ఇవన్నీ సాధ్యపడుతున్నాయి. మనం ఇంకా ఊహించలేం ఫ్రెండ్స్. మనం రోజు రోజు గడిచే కొద్దీ ఈ ఐఓటీ అనేది మన డే టు డే లైఫ్‌లో వన్ ఆఫ్ ద పార్ట్ అయిపోతుంది. సో, ఎందుకంటే టెక్నాలజీ డెవలప్ అవ్వడంతో మన హ్యూమన్‌కి ఉన్నటువంటి అంటే మనకున్నటువంటి ఏవైతే కష్టతరమైన పనులున్నాయో వాటన్నిటిని సులువు చేయడమే మనకి టెక్నాలజీ అనేది తీసుకొస్తుంది ముందుకి. సో, ఇలాంటి టెక్నాలజీని మార్కెట్‌లో ఇంత లీడింగ్‌లో ఉన్న టెక్నాలజీ మనం నేర్చుకోవడం వల్ల మన కెరియర్ ఎలా ఉండబోతుందో నేనైతే చెప్పక్కర్లేదు. మీరే ఒకసారి ఆలోచించుకోండి ఫ్రెండ్స్. సో, ఇలాంటి టెక్నాలజీ ఎంతైనా ఉపయోగపడుతుంది మనకి. సో, ఐఓటీ కెరియర్ గురించి మాట్లాడాలంటే ఫ్రెండ్స్ ఇదొక ప్రామిసింగ్ కెరియర్ అనొచ్చు. అంటే డెఫినిట్‌గా మనకి లైఫ్ ఉండే కెరియర్ అనుకోవచ్చు. కొన్ని కంప్లీట్‌గా ఒక కపుల్ ఆఫ్ ఇయర్స్ వరకు. అలాగే ఈ ఐఓటీ మీద చేయాలంటే మనకి స్పెసిఫిక్‌గా ఒక పర్టిక్యులర్ స్కిల్స్ వచ్చి ఉండాలని ఏం రూల్ లేదు ఫ్రెండ్స్. మనం ఏదైతే టెక్నాలజీ మీద చేస్తున్నామో దాని మీద కూడా మనం ఐఓటీని ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్‌ని డెవలప్ చేయొచ్చు. సో, మనం ఫర్ ఎగ్జాంపుల్ మీరు జావా మీద చేస్తున్నా, డాట్ నెట్ మీద చేస్తున్నా, పీహెచ్‌పీ మీద చేస్తున్నా, సి++ మీద చేస్తున్నా వాటి రిలేటెడ్‌గా మనం ఐఓటీని డెవలప్ చేసుకోవచ్చు. బేసిక్‌గా మనం డిజైన్ చేసిన అప్లికేషన్ అనేది ఇంటర్నెట్ ద్వారా వేరే అప్లికేషన్స్‌కి ఇంటరాక్ట్ అవ్వగలిగితే అది సరిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ స్కిల్స్ కూడా ప్రత్యేకంగా వాళ్ళకి అవసరం ఏమి లేదు. అలానే జాబ్ రూల్స్ కూడా స్పెసిఫిక్‌గా వాళ్ళకంటూ ఏమీ లేవు. సో, కాకపోతే కెరీర్ మాత్రం సూపర్‌గా ఉంటుంది. సో, ఇదైతే ఈ వీడియో ఫ్రెండ్స్ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. ప్రతి కాన్సెప్ట్ గురించి అంటే మనకి ఏవైతే న్యూ టెక్నాలజీస్ ఉన్నాయో వాటి గురించి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. అలానే వాటిలో ఉన్నటువంటి జాబ్ రూల్స్ ఏంది, స్కిల్స్ ఏంది కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కింద రెడ్ కలర్‌లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది ఫ్రెండ్స్. దాన్ని ప్రెస్ చేయడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అప్డేటెడ్ నోటిఫికేషన్‌గా వస్తుంది. సో, సబ్స్క్రైబ్ బటన్‌ని ప్రెస్ చేసేయండి. అలాగే మీకు ఈ వీడియో యూజ్‌ఫుల్‌గా అనిపిస్తే గనక కింద లైక్ బటన్ కూడా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. లైక్ బటన్ ప్రెస్ చేయడం వల్ల మన వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో, థాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ ఫనీ.